అందరికీ నమస్తే. నేను భాగ్యలక్ష్మిని. మీకోసం ఇయాల బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినుల్లా అన్నట్టు అంత మంచిదే కదా. పారి మరి అర్ధగంట సేపు పుర్సత్గా ఖతర్నాక్ వార్తలు చెప్పుకుందాం. అంతకంటే ముందుగాల ఎరికే కదా నెత్తి గీతలు. పాకిస్తాన్ మిలిటరీల కుప్పిగంతులు సుక్కలు దూయించిర్రు మన జవాన్లు. బంద్ అయిపోయినాయి ఐపీఎల్ ఆటలు. జవాన్లకు హిమ్మతిచ్చిర్రు క్రికెటర్లు. ఈ రోబోగాడు పెద్ద కంతిరోడు తయారు చేసినోన్నే తన్నిండు. కాదొల్లా ఆ ఉగ్గవాదిగాళ్ళు మనోళ్లను అన్యాలంగా పొట్టన పెట్టుకున్నారు. అయినా కానీ మన మిలిటరీలు ఓపిక పట్టి పట్టి మొన్న ఉగ్రవాదిగాళ్ళను సంపి పడేసిర్రు చెల్లుకు చెల్లు. మరి పాకిస్తాన్ దేశపోడు సప్పుడేక ఉండాలనా అద్దా? మిలిటరీల చేతులు ముడుచుకొని ఉంటే ఏమైతుంది? సంపింది ఉగ్రవాదిగాళ్ళనే కదా అని. ఆహా, వాళ్ళేదో తోపులం తురుములం అనుకుంటా రాకెట్లతోని మన మీద బాంబులేద్దామని చూసిర్రు. ఆఖరికత్తే వాళ్ళే ఆగమైపోయిర్రు. ఇగో గట్ల నిజంగా ఈ బార్డర్ల కాడ ఉన్న జనాలది అరిగోస అంటే అరిగోస నేనొల్లా. పాపం వాళ్లకు కంటి మీద కునుకు పడితే ఒట్టు. తాపకోసారి సైరెన్ల మోతలు, బాంబుల సప్పుళ్ళు, రాకెట్ల రాకపోకలు. అసలు ఏ బాంబచ్చి ఎవరినెత్తి మీద పడుతుందో ఎవరింటిని కూల్చి పడేస్తుందో అని ఆగమాగమైపోతుర్రోల్లా. జనాల ఇండ్లను ఇడిచిపెట్టి బంకర్లల్లా సొరంగాలుంటాయి కదా, అందులోకి పోయి జాక్కుంటుర్రట. ఇక పాకిస్తాన్ మిలిటరీలు మన మిలిటరీల ముందు బలం సరిపోక మన జవాన్లను ఏం చేయలేక ఆ కోపమంతా జనం మీద తీస్తుర్రు. జనం ఇండ్ల మీద బాంబులేస్తుర్రు. చూసినవా వాళ్ళ కుట్రబల్లేశం. అసలు మన మిలిటరీలు ఆపరేషన్ సింధూర్ వేసినప్పుడు సాదా సీదా జనానికి ఏమన్నా అయిందా? ఒక్కలి ఇల్లన్న కూలిందా? గురి చూసి ఉగ్రవాదులనే మట్టు పెట్టింది. జనం తెరువుకు ఓనే పోలే. కానీ పాకిస్తాన్ మిలిటరీని కథ చూడు. జనాల సావు చూసి సంబరపడుతుండు. వాని మెంటలేషన్ కున వడెత్తు. ఇగో ఇది మన మిలిటరీలకు పాకిస్తాన్ మిలిటరీలకు నడుమ ఉన్న ఫరకు. యుద్ధంలో కూడా నియతి వాటిస్తురు మన మిలిటరీలు. యుద్ధ నీతి మర్చి జనం మీద ఇరుసుకు పడుతుర్రు వాళ్ళు. అవుగాని ఐపీఎల్ ఆటలు చూస్తూ రానుల్ల మీరు. ఇగో నేను ఈడ మీతోని వార్తలు చెప్పుకుంటూ ఉంటానా 9 ఇక ఇంటికి పోయే వరకల్లా ఓడిసిపోతుంది. చూసుడే అయితలేదు నాతోని. కానీ మస్తు నడుస్తున్నాయట కదా. కానీ ఇదివరకు సంధి నడువై ఈ తాప ఐపీఎల్ ఆటలను సగంలోనే బంద్ పెట్టిర్రు. ఇక ఉంటాయట ఈ తాప. మరి క్రికెట్ అభిమానులు ఏమైపోతారో. ఏమైతారో ఏంది? అందరు కలిసి జై భారత్ జై ఇండియన్ ఆర్మీ ఆట కంటే దేశం ముఖ్యమని అంటారు. అంతే కదా మరి. దేశం కంటే ఏది కూడా ఎక్కువనే కాదు. అందుకే ఐపీఎల్ ఆటను కూడా బంద్ పెట్టిర్రు. ఫస్ట్ మొత్తానికే బంద్ అని అన్నారు. అటెన్క వారం దాంకనైతే చూద్దాం తీ అని అటెన్క ముచ్చట అటెన్క చెప్తామని క్రికెట్ పెద్ద మనుషులు చెప్తుర్రు. ఇక ఇంకో దిక్కు బేస్తారం రాత్రంతా పాకిస్తాన్ మిలిటరీలకు మనకు జర గట్టిగానే కీసులాట అయింది కదా. ఓ దిక్కు బాంబులు నడుతుంటే ఇంకో దిక్కు గుజరాత్ రాష్ట్రం ధర్మశాలల క్రికెట్ ఆట నడుస్తుంది. ఆ గుజరాత్ రాష్ట్రం కూడా పాకిస్తాన్ బార్డర్లనే ఉండే జరంతా. అందుకే ఎందుకన్నా మంచిదని ఆట మధ్యలోనే ఆపేసిర్రు. బతుకుంటే బఠానీలు బుక్కుకుంటున్న బతకచ్చు గాని ఓ దిక్కు బాంబులు పడుతుంటే ఆటడు తారిక కాదు కదా. ఆటగాళ్లను ఆటను చూసినందుకు వచ్చిన జనాలను వాపస్ పంపిర్రు. ఇక ఆట రద్దు అనుడుతోనే అటు క్రికెటర్లకు జనాలకు గజ్జుమన్నది. కొంపదీసి స్టేడియం మీద బాంబులు గిట్ల పడతాయా అని వణికిర్రు. ఇగో గీ చీర్ లీడర్ కైతే చల్లటి చెమటలు వచ్చినాయట. ఇంకా షాకుల్నే ఉన్నా ఈ ఆటద్దు పాడద్దు అని చెప్పుకొచ్చింది. ఇక ఇదిట్లుంటే మన కింగ్ కోహ్లీ, రోహిత్ శర్మ అసొంటోళ్ళు మన జవాన్లకు సలాం కొట్టిర్రు. వాళ్ళ ధైర్యాన్ని మెచ్చుకుంటా మా క్రికెటర్లు అందరం మిలిటరీ దిక్కే ఉన్నామని హిమ్మతిచ్చిర్రు.
అయితే రైలు బండ్లల్లా ప్రయాణం చేసేటప్పుడు సమోసాలు, వాటర్ బాటిళ్ళు, పల్లికాయలు, శనిక్కాయలు అమ్మేటోళ్ళు వస్తుంటారు కదనొల్లా. అసలే ఎండాకాలం. మొన్న మా ఊరికి పోయేటప్పుడు నాకు రైల్లా ఒక దూపైందా. వాటర్ బాటిల్ కోసం కళ్ళు కాయలు కాసేటట్టు చూసిన. ఇక అమ్మేటైన కనబడుతోనే దేవుడు వచ్చినట్టే అయింది నాకు. 20 రూపాయల వాటర్ బాటిల్ను 25కు కొనుక్కున్నా. 5 రూపాయలే కదా అని ఇక ఎవ్వలేమనలే. మనకు దూపదీరుడు ముఖ్యం కదా అనుకున్నా. కానీ గట్ల ఎక్కువ రేటుకు అమ్ముడు తప్పు. ఎంతున్నదో గంతకే అమ్మాలే. కానీ ఒక రైలు బండిలో ఏమైందో ఎరికేనా? ఒక అన్న పెద్ద సార్లకు ఫిర్యాదు చేసిండు. అటెన్క ఏమైందంటే मैंने सिर्फ आपकी ये क्या कर रहा है भाई तू? भाई मैंने सिर्फ कंप्लेंट करी ना यार, आपकी क्या कर रहे हो यार आप ये? వాళ్ళ కంతిరేషంకున వడెత్తు ఆగో ఎట్లా కొడుతుర్రో చూడు ప్యాసింజర్ను. వాటర్ బాటలు ఎక్కువ రేటుకు అమ్ముతున్నామని మా మీదనే ఫిర్యాదు కడతావా అనుకుంటా మీద కూసున్నోన్ని కిందికి దించి అంగిపిచ్చి మరీ కొట్టిర్రోల్లా. వాళ్ళ దౌడలు దగ్గర పడా. ఏంది అన్యాయం? అయినా బండిలా గంతమంది ఉన్నారు, ఒక్కలంటే ఒక్కలు కూడా ఆపలేదు. గిదేంది? అమ్మేటోళ్ళు మాత్రం ఒక్కటైర్రు, అందరూ కొట్టనే కొట్టిర్రు. అంటే వాళ్ళ ఇష్టం అన్నట్టేనా? ఏంది రుబాబు? అసలు రైల్వే పోలీసోళ్ళు ఎటు పోయిర్రు? చుట్టుముట్టున్న ప్యాసింజర్లు ఏం చేస్తాన్లు? ఇక ఈ ఫైటింగ్ సీన్ ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే రైల్వే సార్లు అప్పుడు తెలివికచ్చిర్రు. ఇట్లా వాటర్ బాటర్లు అమ్మే కాంట్రాక్టర్ కు 5 లక్షల జరిమానా వేసిర్రట. వీళ్లను పండ్లకెళ్ళి కూడా తీసేసిర్రట. కానీ చూడు, రైలు బండ్లల్లా దొంగల భయమే ఉంటదనుకుంటే ఆఖరికి చిరుతిండ్లు అమ్ముకునేటోళ్ళు కూడా గిట్ల మంది మీద పడుతుర్రు. అగర్సే వీళ్ళు ప్యాసింజర్లను దోసుకున్నా ఎవ్వలు అడిగేటోడు ఉండడు కావచ్చు. ఏందో ఏమేపో. देख लो, मैंने सिर्फ इनकी कंप्लेन करी थी ये जो ओवर चार्ज कर रहे थे ट्रेन में, मैंने सिर्फ इनकी कंप्लेन करी थी। और देख लो भाई, अकेला बंदा देख के सारे आ गए। और ये है भाई हमारी इंडियन रेलवे सेफ, देख लो मतलब पूरा भाई अटैक कर दिया सभी ने मिलकर। పైసలు దాసుకోవాలంటే గల్ల గురిగల్లల్లా దాసుకుంటేనే కదా మరి. ఇప్పటికీ కూడా కొందరు పెద్ద మనుషులు పైసలను డబ్బాలల్లా పెట్టి దాచి పెట్టుకుంటా ఉంటారు ఏండ్లకేండ్లు. గట్లనే ఒక కుటుంబంలా రెక్కలు ముక్కలు చేసుకొని పైసలను ఒక డబ్బాలా దాచిపెట్టుకున్నారు. కానీ ఆ పైసలను షెదలు తిన్నాయి. ఎంత బాధ అనిపిస్తుంది ఎప్పుర్రి. మరి అటెన్క ఏమైందో చూడాలి మీరు. ఆగో చూసినవా, 500 రూపాయల కోట్లు. అబ్బా ఒర్రంగా షెదలు పట్టినాయి కదా. ఒక్కటంటే ఒక్కటి కూడా అక్కడికి వచ్చేటట్టే లేదు. అయ్యో పాపం, వీళ్ళని చూస్తేనే అర్థమైపోతుంది ఎంత గరీబోల్లో. వీళ్ళు తమిళనాడోళ్ళు, చదువు లేదు, కైకిలిపోతారు. ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డకు చెవిపోగులు గుట్టించేతందుకు పైసా పైసా కూడబెట్టి గల్లెగురుగల వేసిర్రు. దాన్ని భూమి లోపల పాతిపెట్టిర్రట. ఇక ఇంకా కొన్ని పైసలు జమ చెయ్యాలని ఆ గల్లెగురుగని బయటికి తీస్తే ఏమున్నది, గీ కథ అయ్యింది. నోట్లకు సెదలు పట్టినాయి. ఎంత తక్లీఫ్ అనిపిస్తదోల్లా. అయితే ఈ ముచ్చట గా లారెన్స్ మాస్టర్ కు ఎరకైంది. ఎరకే కదా ఇక లారెన్స్ సినిమాలల్లా డాన్సరు. ఆయనే చిన్నపాటి దాన్నకర్ణుడట. అయితే వీళ్ళ పైసలు చెదలు పట్టినాయని ఎరక ఉడుతోనే వాళ్లను పిలిపించుకున్నాడు. చేతుల 1,00,000 రూపాయలు పెట్టి పంపిండు. గిట్లా ఆసరైండుల్లా. ఇక పోయినాయి అనుకున్న పైసలు ఎట్లనో గట్లా మళ్ళా చేతి ఖర్చుడుతోనే వీళ్ళ ఆనందం చూడుర్రి. నిజంగా లారెన్స్ మాస్టర్ ను మెచ్చుకోవాల్సిందే కదా. మెచ్చుకోర్రి మరి, శబాషని. రజనీకాంత్ రోబో సినిమా అప్పుడెప్పుడు వచ్చింది కదా. రోబోలల్లా మెంటల్ రోబోలు కూడా ఉంటాయని చూయించిర్రు అన్లా. ఇగో ఇప్పుడైతే నేను కండ్లారా చూస్తున్నా. ఒక రోబోగాడోల్లా తయారు చేసినోన్నే పెళ్ళ దన్నిండు. అరే అవ్వంటే అగో. అయితే చైనాలో ఇప్పుడు మనుషుల కన్నా విలువ లేదేమో గాని రోబోలకే ఎక్కువ విలువ. అందుకే రోబోలు తయారు చేసే కంపెనీలు కూడా చాలా మోపైనాయి. ఇగో ఇది రోబోల ఫ్యాక్టరీ. ఈడ ఒక రోబోను రెడీ చేస్తాన్లు. తీగలు కట్టి కరెస్ట్ పని చేస్తాందా లేదా అని టెస్టులు కూడా చేస్తారులా. అంతల్నే ఈ రోబో చూడు ఏం చేసిందో. వామ్మో ఓరి నాయనో, చూసినవా
రోబోలకు కూడా బీపీలు ఎత్తాన్నాయి కదా. రజనీకాంత్ రోబో సినిమా లెక్కనే వేసింది ఇది కూడా. తయారు చేసినోన్నే తన్నుడు పెడుతుంది. ఇంకా నయం పక్క పొంటున్నోడు దాన్ని ఆపిండు, లేకుంటే బొండికాయనే విసికేటట్టే ఉందిగా. లేకుంటే ఈపు విమానం మోతనే మోగిచ్చేటట్టే ఉంది. అసలు ఈ రోబోలను నమ్మాలనా నమ్మద్దా అసలే అర్థమైతలేదోల్లా. ఇసోంటి చూస్తుంటే పాములకు పాలు పోసినట్టే అనిపిస్తుంది నాకైతే. పిక్చర్ అభి బాకీ హై. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళకు మనోళ్ళు చెప్తున్న ముచ్చట అంటే ముందు ముందు ఇంకా సినిమా మస్తున్నది. ఇది ఖాళీ షాంపిలే అన్నట్టు. ఆపరేషన్ సింధూర్ ఇంకా ఓడవలే, ఇప్పట్లో ఓడిచేటట్టు కూడా లేదు. మన మిలిటరీల దెబ్బకు పాకిస్తాన్కు సుక్కలు సుక్కలు కనబడుతున్నాయి. అగో బేస్తారం రాత్రి నుంచి ఆపరేషన్ సింధూరు మళ్ళా స్టార్ట్ అయిందోల్లా. అగో మొగుల మీద చూడుర్రి, దీపావళి బాంబులు రాకెట్లు పోయినట్టే పోతున్నాయి కదా. ఇవన్నీ డ్రోన్లు, ఆత్మాహుతి డ్రోన్లట. పాకిస్తాన్ ఉగ్రవాదులు మిలిటరోళ్ళు మన జమ్మూ రాజస్థాను పంజాబ్ల మీద వేసే ఉపాయం చేసిండు. మన ఎయిర్పోర్ట్లను మిలిటరోళ్ళ క్యాంపులను సత్యనాశ్ చేద్దామనుకున్నారు. కానీ మన జవాన్లు వాళ్ళకంటే హుషారు కదా. మన మీద వడకముందే వాటిని ముగులు మీదనే తుస్సుమనిపించిర్రు. ఫస్ట్ 15 జాగల్లల్లా బాంబులేద్దామని చూసిర్రట పాకిస్తాన్ మిలిటరోళ్ళు. కానీ మనోళ్లకు ముందే తెలిసిపోయింది, వాళ్ళ పప్పులు ఉడకనియ్యలే. ఇక వాళ్ళు గంతగాన తెగబడితే మన ఊకోవాలనా. పాకిస్తాన్ మిలిటరోళ్ళ వైర్లు రాడర్లు మన్ను మశానం అన్నిటినీ అక్కరకు రాకుండా చేసిర్రు. ఇక ఇంకో దిక్కేమో పాకిస్తాన్ సర్కారోడు లేనిపోని బిల్డప్ ఇచ్చిర్రు. మా మిలిటరోళ్ళు మస్తు బలవంతులు, 50 మంది భారతదేశం సైనికులను చంపి పడేసిర్రు అని అబద్ధాల ఆట షురు చేసిర్రు. కానీ ఎవ్వరు నమ్మలే వాళ్ళ మాటను. నాల్క ఉన్నది కదా అని ఏది పడితే గది మాట్లాడితే నడుతుందా. ఇక ఇంకో దిక్కు మన బార్డర్ దాటి వస్తున్న 7 ఉగ్రవాదిగాళ్లను మన బార్డర్ పోలీసులు కథం చేసిర్రు. ఇది ఇట్లుంటే పాకిస్తాన్ మిలిటరీ పోస్టు కూడా ఇక బూడిదైపోయింది. మన జవాన్లు ఆ చెక్ పోస్టులను మిలిటరీ పోస్టులను కూల్చి పడేసిర్రు. ఇంకా బార్డర్ల కాడ యుద్ధం లెక్కనే నడుస్తుంది కథ. మనోళ్ళదే పైషేయి ఉన్నది. డ్రోన్లు రాకెట్లు విమానాలు అన్నిటినీ మన జవాన్లు పేల్చి పడేసిర్రు. ఈ దెబ్బతోని పాకిస్తాన్ కథ ఆగమాగం జగన్నాథం అయిపోయిందుల్లా. అసలు ఉగ్రవాదుగాళ్లకు పాకిస్తాన్ మిలిటరీలకు శానా అవినాభావ సంబంధం ఉన్నదోల్లా. పాకిస్తాన్ సర్కారే ఆ ఉగ్రవాదుగాళ్లను సాధింది, మన మీదికి పంపింది. వాళ్ళు సత్తే బొల్ల ఏడ్చుకుంటా ఆఖరి కార్యం కూడా చేసింది. ఉగ్రవాదిగాళ్ళు సచ్చినందుకే మన మీద పగతోనున్నదట. ఇది 100కి 100 పాళ్ళు నిజం. గవాయి కావాలనా చూడుర్రి మీరే. ఇక పాకిస్తానోల్లా గీ ఆఖరి కార్యం చూడుర్రి. వీళ్ళ నివాళులు చూస్తుంటే చచ్చిపోయిన మనుషులు స్వాతంత్ర సమర యోధులో, దేశానికో గొప్ప పేరు తీసుకొచ్చిన మేధావులు, పెద్ద రాజకీయం లీడర్లు అనుకోగల. కాదు, మన మిలిటరీల దెబ్బకు జీవిడిచిన ఉగ్రవాదులు. వాళ్ళు కాలం చేస్తే అక్కడి మిలిటరీలు సర్కారోళ్ళు ఇగో గిట్ల నివాళులర్పిస్తుర్రు. ఇక చెప్పుర్రి కథ. ఉగ్రవాదులకు మిలిటరీలు నివాళులర్పించుడేంది? వాళ్ళు కండ్ల పొంట నీళ్లు పెట్టుకుంటా మరి ఆఖరి కార్యం చేసుడేంది? అంటే ఈ ఉగ్రవాదులను పాకిస్తాన్ దేశమే పెంచి పెద్ద చేసిందన్నట్టే ఉంది కదా. ఏదో ఇంటి మనిషి చచ్చిపోయినట్టు ఎంత బాధపడుతురు చూడురి. ఓ దిక్కేమో మాకు ఉగ్రవాదులకు సంబంధమే లేదని ఇన్నొద్దులు ఎటమటం ముచ్చట చెప్పింది కదా పాకిస్తాన్ దేశం. ఇక ఉగ్రవాదులు సత్తెనేమో గిట్లా అందరు కలిసి నివాళిచ్చిర్రు. ఉగ్రవాదులు చేసిన తప్పుకు ఆ దేశం మీదికి యుద్ధం పోవుడెందుకు, అక్కడి మిలిటరీల తెరువుకు పోవుడు అవసరమా అని అనేటోళ్ళు టెర్రరిస్టుగాళ్లకు ఇస్తున్న ఈ నివాళులు చూసి ఏమంటారో మరి. ఎవ్వరు దవ్వుకున్న బొందలా వాళ్ళే పడతారు. పాముకు పాలు పోస్తే అది ఉల్టా కాటేస్తుంది అంటారు. గిసోంటి ముచ్చట్లు పెద్దోళ్ళు ఉత్తగానే చెప్పలే, అనుభవంతోనే చెప్పిర్రు. గా అనుభవమే ఇప్పుడు పాకిస్తాన్ దేశానికి అవుతుంది. దిక్కుమల్ల ఉగ్రవాదులు చేసిన దివానా పనులకు ఇప్పుడు ఆ దేశమే ఎండిపోతుంది.
అన్నమో అల్లా అనుకుంటా షిప్పలు చేతుల పట్టుకొని ఆగమైపోతుర్రు. ఆగో ఓ దిక్కు పాకిస్తాన్ సర్కారోళ్ళు, మిలిటరోళ్ళు, ఉగ్రవాదులు ఎప్పుడెప్పుడు మన మీద పడదామా, మన దేశాన్ని సత్యనాశ చేద్దామా, మన జనాలను సంపుదామా అని చూస్తుర్రా. ఇంకో దిక్కు పాకిస్తాన్ జనాలది అక్కడ మాత్రం అరిగోసనే అయితోందోల్లా. తినడానికి తిండే లేదు, రెట్టెలు చేసుకుందామంటే గోధుమ పిండి కూడా దొరుకుతలేదు. మనం నీళ్ళ కూడా ఇచ్చుడు బంద్ పెట్టినాం, నీళ్లు లేక తన్లాడుతుర్రు. మరి వీటి గురించి చూడాలనా అక్కడి సర్కారోళ్ళు? అంటే మన మీద పడుతుర్రు. ఇది ఎట్లున్నదంటే తినడానికి తిండి లేదు గాని మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు కొడుతుంది కథ కాదా? మరి యుద్ధం అంటే ఉత్తముచ్చట్నా? బాంబులు, రాకెట్లు, విమానాలంటే 100 రూపాయల 500 రూపాయల 100,000 కోట్ల ఖర్చు అవుతుంది. ఈ ఖర్చంతా మన దేశాన్ని నాశనం చేసేందుకు వెడుతుంది పాకిస్తాన్ సర్కారు. గంతేగాని అక్కడోళ్ళ ఆకలి గురించి మాత్రం ఆలోచన ఎత్తలేదు. ఇక ఇప్పుడొచ్చిన ఈ కీసులాటతోని పాకిస్తాన్ గల్లా పెట్టే అంత కాలైపోయింది. ఒక్క రూపాయి కూడా లేనేలేదు, అప్పిచ్చేటోడు కూడా దొరుకుతలేడు. బయటి దేశాలోళ్ళు ఎవ్వరు కూడా సాయం చేస్తలేరు. వీళ్ళు బొచ్చె పట్టుకొని పైసలు పైసలు అని ఏ దేశాన్ని ఆ దేశాన్ని అడుక్కుంటారు గాని ఎవ్వరు కూడా సాయం అయితే చేస్తలేరు. ఇక అక్కడి స్టాక్ మార్కెట్ పరిస్థితి అయితే ఘోరం అంటే ఘోరం, అడుక్కే పోయింది. 100 కోట్ల లాస్ అయింది. ఓ దిక్కు అక్కడి జనం గింతగనం తన్లాడుతుంటే మేము తోపులం, తురుములం, పగ తీర్చుకుంటాం, దెబ్బ కొడతాం, మన్ను కొడతాం, మశానం కొడతామని ఎచ్చులకు పోవుడు అవసరమా? నన్ను అడిగితే యుద్ధం గనుక అత్తే పాకిస్తాన్ బతుకు మాత్రం బిచ్చ బతుకు అవుడు ఖాయం. ఇది మాత్రం పక్కా. మల్లోపారి నెత్తిగితలు యుద్ధామా? పాకిస్తాన్ మిలిటరోళ్ళ కుప్పిగంతులు సుక్కలు దూయించిర్రు మన జవాన్లు. బంద్ అయిపోయినాయి ఐపీఎల్ ఆటలు, జవాన్లకు హిమ్మతిచ్చిర్రు క్రికెటర్లు. ఈ రోబోగాడు పెద్ద కంతిరోడు, తయారు చేసినోన్నే తన్నిండు. వార్తలు చూసిర్రు కదా. ఇంకా మీతోని ముచ్చట పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఒడిసిపాయే. మళ్ళొచ్చినప్పుడు ఇంకిన్ని మంచి వార్తలు పట్టుకత్తా. మరి నేను పోయొద్దునా? ఉంటా మరి.